నేను మనోనికేతన్కి వచ్చి చాలా కాలం అయింది. యాక్చువల్గా నేను స్పెషల్ చిల్డ్రన్తో వర్క్ చేశాను, అందుకే ఈ జాబ్ చాలా స్పెషల్ అయింది. నేను అనుకునుంటే ఇంకేదైనా ప్రొఫెషన్లో జాయిన్ అయిపోయి ఉండొచ్చు. కానీ విషయం ఏమిటంటే రేఖక్క చెప్పినందువల్లే నేను ఈ మనోనికేట్లో జాయిన్ అయ్యాను. మీరు కూడా అలాగే చేయాలి. నేనిప్పుడు మీకోసం ఒక చిన్న ప్రెజెంటేషన్ చేస్తాను. మిగతా జాబ్స్తో కంపేర్ చేస్తే మన జాబ్ అంత ఈజీ కాదు. మనం ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఆలోచనల గురించి ఆలోచించాలి. అప్పుడే స్టూడెంట్స్ నమ్మకాన్ని పొందగలం. ముంబైలో ఉన్నదే SAI. దానికి అర్థం సపోర్ట్ ఆఫ్ ఆటిజం ఇండివిజువల్. దీని స్టోరీ నేను పేపర్లో చదివాను. ఈ కథ తల్లి కొడుకులకి సంబంధించింది. అంటే అబ్బాయి ఆటిజంతో బాధింపబడ్డాడు. అందువల్ల తన కోసం తన తల్లి ఇన్స్టిట్యూషన్లో చేరింది. చేరిన తర్వాత తన కొడుకునే కాకుండా మిగతా పిల్లలందరినీ చూసుకుంది. అందరి పిల్లల్ని తన పిల్లల్లా భావించింది. ఇదెందుకు మీతో చెప్తున్నానో తెలుసా? మనం కేవలం టీచర్స్ మాత్రమే కాదు, వాళ్ళకి అమ్మలం కూడా. మేడం, మన పాప అను మెట్ల మీద పడిపోయింది. బాగా దెబ్బ తగిలింది. రండి మేడం. అయ్యో, పాపకి ఎలా దెబ్బ తగిలిందంటే ఎవరైనా రండి త్వరగా, చాలా రక్తం వస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా తను వెళ్ళలేదు, ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నీకేం కాలేదు, నువ్వు భయపడుకో, ధైర్యంగా ఉండు. నీకు మేమంతా ఉన్నాం కదా. ఇక్కడ కారు ఉందా? కార్ అంటే ఆటో, టాక్సీ. వెళ్ళు, వెంటనే వెళ్ళి తీసుకొస్తాను. పద, మనం హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్ చూసాక అంతా నయమైపోతుంది. పద, మెల్లగా పెట్టు. అంతే. బ్రీతింగ్ ప్రాపర్. బ్రీతింగ్ లేకపోతే ఏమీ చేయలేం గైస్. కమ్ ఆన్, యు నీడ్ టు బ్రీత్ ఆల్సో. కమ్ ఆన్, నేర్చుకోవాలి. కమ్ ఆన్. గుడ్, లవ్లీ, సూపర్. నువ్వు నిజంగా ధైర్యమైన అమ్మాయివే. త్వరగా నయమైపోతుందిలే, భయపడకమ్మా, సరేనా? వెరీ గుడ్. అయిపోయింది. వెరీ గుడ్. డాక్టర్ గారు, సీరియస్ గా ఉందా? ట్రీట్మెంట్స్ వేయాలా? అదంతా అవసరం లేదండి, ఇది ఒక చిన్న దెబ్బే. తను చాలా లక్కీ కాబట్టి తలకి దెబ్బ తగలేదు. తనని హాయిగా ఇంటికి తీసుకెళ్ళండి, ఏ సమస్య లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. తను వస్తూ ఉన్నారు, నేను మాట్లాడాను, వస్తున్నానని చెప్పారు. ఏమైంది అను? ఏమైంది తల్లి? దెబ్బలు తగలేదుగా? నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండాలని. అబ్బా, ఎందుకు తను తిడతారు? తనకేం కాలేదు, తను బానే ఉంది, అన్నీ సర్దుకుంటాయి. అనుకి రాను రాను మొండితనం ఎక్కువైంది. ఈ మధ్య మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటి పనులే చేస్తుంది. నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు. ఈ వయసులో వీళ్ళు ఇలాగే ఉండాలత్తయ్య. నేనెప్పుడు తను గమనిస్తూనే ఉంటాను. కానీ ఈ రోజు ఆఫీసులో ఒక చిన్న మీటింగ్, అందుకే గమనించలేదు. అక్కడ పనిచేసే మనిషి ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటుంది. ఇలాంటి పిల్లను చూసుకోవడం చాలా గొప్ప విషయం. అది నువ్వు ధనవంతులింట్లో పుట్టావు. మీ నాన్నగారు గొప్ప ధనవంతులై ఉండి కూడా నువ్విలా ఎలా అమ్మా? ఇలాంటి పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోగలుగుతున్నావు? అర్థం చేసుకోవడానికి ఏముంది? నేను పుట్టినప్పటి నుంచి మా నాన్ననే చూసి పెరిగాను. నాకంతా మా నాన్నే, ఆయనే నా గార్డియన్ కూడా. మీకో విషయం తెలుసా? అమ్మ ఒళ్ళో వేసుకున్నప్పుడు నేను చాలా గట్టిగా ఏడుస్తానట. అందుకే అమ్మ నన్ను త్వరగా వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. ఆ తర్వాత మనోనికేతన్లో అమ్మనైపోయాను. ఆ తర్వాత మీరంతా నన్ను ప్రేమగా చూసుకున్నారు, నాకు కుటుంబం దక్కింది. ఇదిగో అను, తినమ్మా. బృందా, బృందా. బాగుంది. చూసావమ్మా, అన్నయ్య అన్నయ్య అనేది ఇప్పుడు బృంద బృంద అంటుంది. తెలివైందే. ఏంట్రా, నీకు జలసీగా ఉందా? బృందా, వీడికి కాస్త తినిపించు. అమ్మా, ఎందుకురా సిగ్గుపడుతున్నావు? నేనింకా కొద్ది రోజులే ఉంటాను. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతాను. ఆ తర్వాత బృందాయే మిమ్మల్ని చూసుకుంటుంది. ఎవరు? ఎవరది? సమాధానం చెప్పరేంటి? ఎవరు మీరు? చూడు, వీళ్ళందరూ పెద్ద రౌడీలు. ఊరికే మనల్ని భయపెడుతున్నారు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాం. రౌడీ వదవల్లారా, ధైర్యం ఉంటే ముందుకు రండిరా. చాటుగా అద్దాలు ఎందుకురా పగలగొడతారు? నేను బతుకున్నంత వరకు ఈ ఇల్లు అమ్మడానికి నేను ఒప్పుకోనరా. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను.
అప్పుడు మీ ఇంటి అద్దాలు ఎవరో పగలగొట్టారంటారు. సరే, ఈ కేసుని ఏ యాంగిల్లో చూడాలంటారు? కిటికీలు పగలగొట్టినట్లు రాసుకోవాలా? అలా రాసుకున్నానంటే ఈ కేసు చూశారంటే 509లో వస్తుంది. వాళ్ళు అటాక్ చేశారని రాసుకుంటే 324లో వస్తుంది. లేదు అటెంప్ట్ టు మర్డర్ అంటే 307లో వస్తుంది. తర్వాత మర్డర్ అంటే మీకే తెలుసు, అదేంటంటే 302 అని. ఇప్పుడు మీరే చెప్పండి, మీకు ఏ కేసు వేస్తే షూట్ అవుతుందని. మీకు రూల్స్ తెలీదా? ఎందుకని నైస్గా తప్పుకోవాలని చూస్తున్నారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి. అరే, మీరు ఖచ్చితంగా లాయర్ అయి ఉండాలి, లేకపోతే ఎక్స్ లాయర్ అయి ఉండాలి. నాకు ఒక విషయం చెప్పండి, లాయర్ అయితే మీ మాటలు మేము ఎప్పుడూ వింటూనే ఉండాలా ఏంటి? అది కాక జర్నలిస్టులు ఇప్పుడంతా జనాలు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. సార్, ఇది చాలా సీరియస్ అయిన ఇష్యూ. మీరు చెప్పేది వింటుంటే ఏదో పిల్లలు క్రికెట్ ఆడి అద్దం వెరగొట్టినట్టుగా చెప్తున్నారు. మేము జరిగిందంతా మీకు వివరంగా చెప్పాం, ఎవరు సస్పెక్ట్ కూడా చెప్పాం. కానీ మీకు అదంతా జోక్ గా ఉందా? మరేం చేయాలి? రాయమంటారా? అదేంటంటే కౌన్సిలర్ ఆకాష్ పాలు, ఎమ్మెల్యే అరుణబరాయి ఇద్దరూ కలిసి ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి క్యాన్సర్ పేషెంట్ అయిన వీళ్ళ అమ్మ మీద విసిరారని రాసుకోమంటావా? తర్వాత ఆ రాయికి స్పాన్సర్ ఎవరంటే ఈయన చిన్నాన అమెరికా గోషప్పని రాసుకోమంటావా? సార్, మీరు మీ బాధ్యత కంటే ఈ పేర్లకి ఎక్కువ విలువిస్తున్నట్టున్నారు. మీరెందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం లేదు? ఆ విరిగిపోయిన గాజు ముక్కలు ఎవరికైనా గుచ్చుకుని గాయమైతే? ఇలా చూడు బాబు, మీ ఇంటి అద్దాలనే వాళ్ళు రాయేసి పగలగొట్టారు. మీరేమనుకుంటున్నారు? నేను కొనుక్కున్న 2 బెడ్రూమ్ ఫ్లాట్ నమ్మేసి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వాలనా? సార్, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ఎందుకు ఇంత భయపడుతున్నారు? అటువంటి గూండాస్కి లైసెన్స్ ఉందా? నాకు భయమా? భయం ఉంది, భయం ఉంది. నేను మిడిల్ క్లాస్ అయినందువల్ల భయపడుతున్నాను. అలాగే భయపడి అలవాటు పడిపోయాను. ఏం చేయమంటావు? నా ఇంటికి బయట నేను ధైర్యాన్ని చూపించాను అనుకో, అలాగే నా జీవితం అలాగే నాశనం అయిపోతుంది. ఇది ఆ లాయర్ గారికి బాగా అర్థమవుతుంది. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా, మీరు చెప్పిన పేర్లు నేను రాయలేను. మీరు చెప్పిన కథనే అలాగే కావాలంటే రాసుకుంటాను. తర్వాత సాయంత్రం మీ ఇంటికి వచ్చి నేను టీ తాగుతాను, సరేనా? చక్కెర వేయొద్దు. నాకు ఒక విషయం చెప్పండి, మీరిద్దరూ నాకు ఎన్నో విషయాలు చెప్పేశారు. నేను మీ ఇద్దరికి ఒక అడ్వైస్ ఇస్తాను, అది మీరు విన్నారనుకోండి చాలా బాగుంటుంది. ఎందుకని మీ చిన్నాన్నతో మీరు గొడవలు పెట్టుకుంటున్నారు? ఆయన ఎంతో పెద్ద డబ్బు గల ఆయన కదా. అందుకని నోరు మూసుకొని మీరు ఎలాగోలాగా సర్దుకోండి. ఇది నేను మీకు ఎందుకు చెప్పానంటే మీ మంచి కోసమే నేను చెప్తున్నాను. కొంచెం నేను చెప్పేదాని గురించి ఆలోచించండి. రండి సార్. తీండ్రా, లగేజ్ తీండ్రా. నేను వస్తున్నానని ఎమ్మెల్యేకి చెప్పావా? ఆయన ఇప్పుడు వచ్చేస్తారు సార్. ఆయన ఏదో మీటింగ్ ఉందని వెళ్ళారట. సరే బిషు, పేపర్స్ అన్ని రెడీయా? ఎస్ సార్. నేను చెప్పిన కరెక్షన్స్ అన్ని చేసేసావా? ఎస్ సార్, అంతా చేశాను. కానీ ఏదో ఒక సైన్ మారుతుంది సార్, అందువల్ల పెటిషన్ వేయడానికి కష్టంగా ఉంది. ఇటువంటి సొల్లు కబుర్లు వినడానికి నేను అక్కడి నుంచి రాలేదు. ఐ వాంట్ ద డీల్ టు బి డన్. యు అండర్స్టాండ్? హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్ ని ఇక్కడికి తీసుకురా. ఫేక్ సైన్ చేయొచ్చు, ఐ డోంట్ కేర్. నేను బోల్డ్ అంత డబ్బు ఇచ్చాను మీకు. ఆ డబ్బును ఖర్చు పెట్టి ఎలాగైనా పని పూర్తి చేయండి. తప్పకుండా రండి సార్. అర్ణవ్, నేను హోటల్కి వచ్చేసాను. చూడండి, మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇలాంటి డ్యూటీ ఫ్రీ బాటిల్ ఎంతకు దొరుకుతుందంటారు? అది తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వు పొలిటీషియన్ కదయ్యా, నీకు అన్ని ఫ్రీగానే దొరుకుతాయి. వర్షమైనా తుఫానైనా నువ్వు అడిగిన వెంటనే వచ్చేస్తాయి. చూడండి, నేను చెప్పింది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మాకు అన్ని చోట్ల చాలా ప్రెషర్ ఉంది. అర్నబ్, 10 బాటిళ్ళు విస్కీ తీసుకురా. అర్నబ్, 200 ప్యాకెట్ల బిర్యానీ కావాలి. ఇలా గుళ్ళో అన్నదానం దగ్గర నుంచి ప్రతి దానికి డొనేషన్ తినేస్తున్నారు. అందువల్లే అడిగాను. ఇలా చూడండి బిషు, Yes, sir. నేను చెప్పినట్టుగా ఆ డాక్యుమెంట్స్ ని రెడీ చేయండి. ఓకే సార్. అవును, నువ్వేదో ప్లాన్ గురించి చెప్పావు, అది క్లియర్ గా చెప్తావా? ఇలా చూడు కుంజా, ఆ. అన్ని విషయాలు వివరంగా చెప్పు. ఆయన ఇంతవరకు చాలా ఇచ్చారు కాబట్టి ఆయన మాట కాదలేం. మీరు బాధపడద్దు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ విచారించి పోలీస్ రిపోర్ట్ రెడీ చేసింది. ఆ రిపోర్ట్ని మేము ఇప్పుడు ఆకాష్ ఆఫీస్ కూడా పంపించాం. ఏం రిపోర్టు? అంటే ఆ ఇల్లు చాలా అపాయకరమైనది, ఏ సమయమైనా విరిగిపోవచ్చు. అందుకనే ఆ ఇల్లుని ఖాళీ చేయండి. అలా చేయకపోతే కార్పొరేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేస్తారు. ఈ ఇల్లు పాత పడిపోయింది, ఎప్పటికైనా కూలిపోవచ్చని మున్సిపాలిటీ వాళ్ళు డిక్లేర్ చేశారు. అంచేత ఎవరు ఇటు రావద్దు.